హలో అందరికీ, నేను రమ్య. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో ఉగాది పండుగ అంటే మనకి మెయిన్ గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? ఉగాది పచ్చడే కదా! అదే ఇప్పుడు నేను చేసేస్తున్నాను అనమాట. సో మీరైతే చక్కగా కొత్త బట్టలు అవి వేసేసుకున్నారా? గుడికి అది వెళ్ళొచ్చేసారా? పచ్చడి అది తిన్నారా లేదా? నేనైతే పచ్చడి చేసేస్తున్నాను. అదేంటో ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. చాలా ఈజీయే కదండి. ఉగాది పచ్చడి అంటే షడ్రుచులు కాబట్టి అలాగే 6 రుచులతో పచ్చడి చేసేస్తాము. సో 6 రుచులు అంటే ఫస్ట్ అయితే చింతపండు పులుపు కోసం వేసాను. కొత్త చింతపండు వేస్తారంట. తర్వాత బెల్లం వేసాను తీపిదనం కోసం. ఇంకా తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఉప్పుదనం కోసం కొంచెం కారం, అలానే వగరు కోసం టెంక కట్టకుండా జీడితో ఉంటుంది కదా, ఆ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా చేదు కోసం వేప పువ్వు. చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదండి, ఫ్రూట్స్ అవన్నీ వేస్తూ ఉంటారు. కానీ అసలు సిసలైన ఉగాది పచ్చడి అంటే ఇలానే చేసుకోవాలంటే నాకు కూడా పెద్దవాళ్ళు చెప్పారు. సో అందుకని నేను కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. సో మీరందరూ చక్కగా దేవుడికి దండం పెట్టేసుకున్నారా? సో నేనైతే ఇప్పుడు చక్కగా పూజ చేసేయాలి. నెక్స్ట్ వీడియోస్ అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకోసం. వీడియో